ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. నమస్కారం. నా పేరు ప్రసాద్ ఆర్య శర్మ. మీకు కాశీ గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను. కాశీ ఒక మహానగరం, అత్యంత పురాతనమైన నగరంగా చెప్పబడుతుంది. ఈ నగరాన్ని దేవతలు నిర్మించారని పురాణాల్లో చెప్పబడింది. అలాంటి కాశీ క్షేత్రాన్ని మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని మనం అనుకుంటాం. కానీ కాశీ వెళ్ళాలంటే అదొక పెద్ద ప్రణాళిక వేసుకోవాలని, ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి, అక్కడ చేసే పూజలకి, పిండ ప్రదానాలకి ఎవరిని సంప్రదించాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఇలాంటి ఎన్నో అనుమానాలు, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అనుమానాలతోటి మనం కాశీ వెళ్ళడానికి మన ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వస్తూ ఉంటాం. మీకు ఆ బెంగ లేకుండా కాశీ క్షేత్రాన్ని దర్శించడానికి శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఒక ప్రణాళికని నిర్వహిస్తున్నారు. 16 ఫిబ్రవరి 2026 నుండి మార్చ్ 1, 2026 వరకు జరిగే ఈ 14 రోజుల కార్యక్రమంలో 9 రాత్రులు కాశీలో, 2 రాత్రులు నైమిషారణ్యంలో బస చేసే విధంగా ఈ ప్రణాళికలో ఉంది. అయితే ఈ ప్రణాళికతో పాటు కాశీ యాత్రలో మీరు ఏమేమి చూస్తారు, అవన్నీ వివరాలు మీకు చెప్పడానికి నేను ఈ కాశీ యాత్ర వివరాలు పూర్తిగా చెప్తాను. జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీకు ఏసీ 3 టైర్లో బుకింగ్ ఉంటుంది. అలాగే కాశీలో దిగిన తర్వాత ఏసీ అకామిడేషన్ ట్విన్ షేరింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు కాశీలో అన్ని ఘాట్లు సందర్శించడానికి పడవ వసతి ఉంటుంది. అలాగే లోకల్ దర్శనాలకు గాను ఏసీ లగ్జరీ బస్సుతో మిమ్మల్ని అన్ని ఉపాలయాలు దర్శనం చేయిస్తారు. ఇది కాశీయాత్రకి. అంతేకాకుండా మీకు జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు స్వయంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా మీకు ఆహారాన్ని అందిస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి టిఫిన్స్ వీళ్ళు స్వయంగా వండి మీకు అందిస్తారు. ఇది జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి యొక్క ప్రత్యేకత. అంతేకాదండో సీనియర్ సిటిజన్ని చాలా శ్రద్ధగా, తమ కుటుంబ సభ్యులతో తీసుకెళ్ళినంత శ్రద్ధగా ఇక్కడ ఈ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ సభ్యులు అంత చక్కగా కేర్ తీసుకుని యాత్రా దర్శనాన్ని చేయిస్తారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమయం ప్రణాళిక పద్ధతిగా వెళ్తూ మీకు అన్ని క్షేత్రాలు మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, హడావిడిగా కాకుండా జాగ్రత్తగా ఈ యాత్రా దర్శనం చేయిస్తారని గట్టి నమ్మకంతో నేను చెప్పగలను. ఇప్పుడు మనం ఈ యాత్ర ఒక క్షేత్ర దర్శనాలు ఏమిటి అన్నది మీకు చెప్పదలుచుకున్నాను. కాశీలో మీరు గంగా హారతి చూసిన తర్వాత మర్నాడు ప్రయాగ దర్శనం. ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానం, వేణిదానం. త్రివేణి సంగమం అంటే గంగా, సరస్వతి, యమున ఈ 3 నదుల సంగమం. సరస్వతి అంతర్వాహిని. మీరు పడవలో కొంత దూరం వెళ్ళాక అక్కడ దిగి నిలబడితే మీకు గంగా, యమున 2 నదుల యొక్క కలర్లు డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే కాళ్ళ కింద నుంచి అంతర్వాహినిగా సరస్వతి వెళ్తున్నట్టుగా మీకు అనుభూతి కలుగుతుంది. అదే త్రివేణి సంగమం యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఈ త్రివేణి సంగమంలో వేణిదానం అంటే భార్యాభర్తలు తమ అన్యోన్యతని తమ జీవితకాలం ఉండాలని కోరుకునేందుకు గాను చేసే ఒక కార్యక్రమం. ఇందులో మీరు త్రివేణి సంగమంలో స్నానం చేసి భర్త ఒడిలో భార్య కూర్చుంటే భార్య కురులు విప్పి ఒక అంగుళం కురులని కత్తిరించి సుమంగళ ద్రవ్యాలతో ఆ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేస్తారు. ఇది ఒక విచిత్రమైన అనుభూతి భార్యాభర్తలకి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం తర్వాత పురుషులు పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడ ప్రయాగలో ఒక ప్రత్యేకత ఏంటంటే పిండ ప్రదానం కేవలం గతించిన తమ తల్లిదండ్రులు, తమ పితృదేవతలే కాకుండా స్నేహితులు, బంధువులు, తల్లి తరపు వాళ్ళు, అలాగే మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మన చాకలి, మంగలి, మన పెంచుకున్న జంతువులకు కూడా
ఇలా ఇంతమందికి పిండ ప్రదానం చేయగలిగే ఒకే ఒక క్షేత్రం అదే ప్రయాగ. ఈ ప్రయాగలో పిండ ప్రదానం అయిన తర్వాత మీరు సీతామఢి దర్శనం చేసుకుని తిరిగి కాశీకి వస్తారు. మర్నాడు కాశీలో విశ్వేశ్వర దర్శనం, తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం, ఆ తర్వాత విశాలాక్షి. అన్నపూర్ణ క్షేత్రంలో మీరు స్త్రీలు కుంకుమార్చన చేసుకోవచ్చును. పురుషులు గంగ ఒడ్డున స్నానం చేసి తమ పితృదేవతలకి పిండ ప్రదానం చేసుకోవడం ఇదొక కార్యక్రమం. మరునాడు మణికర్ణిక ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12ంటికి నదీ స్నానం చేస్తారు. ఈ స్నానం ఒక విశిష్టత ఏంటంటే ప్రతిరోజు 12 గంటలకి మణికర్ణిక ఘాట్కి దేవతలు, అశ్విని దేవతలు, ఋషులు, మునులు మున్నగు వారందరూ వచ్చి అక్కడ స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వెళ్తారని ఒక నమ్మకం. అందుకని ఆ సమయంలో మనం కూడా స్నానం చేస్తే ఆ దేవతల్లో ఏ ఒక్క దేవత అనుగ్రహమైనా మనకి కలగకపోతుందా అన్న ఒక సంతృప్తి కోసం మనం ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తాం. జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి 16 ఫిబ్రవరి 2026 నుండి 1 మార్చి 2026కు 14 రోజుల టూర్స్ యొక్క బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈ బుకింగ్స్ మీరు చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మా టూర్ మేనేజర్ని కాంటాక్ట్ చేయండి.